భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కే కాదు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. భారత ఆయుధ సంపత్తి చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు అవాక్కవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ సాంకేతికతతో సత్తా చాటింది భారత్. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పథకాలు ఇందుకు దోహదపడ్డాయి. మన డిఫెన్స్ వ్యవస్థ బలోపేతం కావడంలో తెలుగు సైంటిస్ట్ కృషి దాగి ఉంది. రాకెట్ మ్యాన్ గా పేరొందిన డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి భారత రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రతిష్టాత్మక బ్రహ్మోస్ యాంటీ డ్రోన్ మిసైల్ ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ క్షిపణులు డాక్టర్ సతీష్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి చెందాయి. బ్రహ్మోస్ తో పాటు డిఆర్డీఓ ఇతర దేశీయ పరిశ్రమలు అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ పాకిస్తాన్ డ్రోన్లను సమర్థవంతంగా నేలకూల్చాయి. రాకెట్ మ్యాన్ గా గుర్తింపు పొందిన సతీష్ రెడ్డి భారత రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆత్మ నిర్భర్ భారత్ కలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించారు. డిఆర్డీఓ మాజీ చైర్మన్ గా రక్షణ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.